రిలే నిరాహార దీక్షలు ముగిశాయి కానీ డిఎస్సి వార్ మాత్రం ముగించేది లేదు అంటోంది వైసీపీ. ఇది ఆరంభం మాత్రమే, మున్ముందు అసలు సినిమా ఉంది అంటూ కూటమి ప్రభుత్వంపై కన్నెర్ర చేస్తోంది. అంతా తప్పుడు ప్రచారం అంటూ ఇటు కూటమి నేతలు కూడా అదే స్థాయిలో కౌంటర్లు ఇస్తున్నారు. ఫలితంగా అధికార విపక్షాల డిఎస్సి వార్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. డిఎస్సిలో అక్రమాలంటూ పోరాటాన్ని ఉధృతం చేస్తోంది వైసీపీ. ఇప్పటికే 3 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేయగా సోమవారం 175 నియోజకవర్గాల్లో ర్యాలీలు నిర్వహించబోతోంది. రిలే నిరాహార దీక్ష శిబిరాలపై దాడులు చేసినంత మాత్రాన వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని, డిఎస్సి అవకతవకలపై ఎట్టి పరిస్థితుల్లో పోరాటం ఆపేదే లేదంటున్నారు వైసీపీ నేతలు. నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన వైసీపీ రిలే నిరాహార దీక్షలు ఓ ఎత్తైతే, బెజవాడలో జరిగిన నిరసన కార్యక్రమం మాత్రం మరో ఎత్తు. విజయవాడ ధర్నా చౌక్లో కాకుండా ముత్యాలంపాడు సెంటర్లో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో జరిగిన రిలే నిరాహార దీక్ష తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మల్లాదికి కౌంటర్గా బొండా ఉమార్ రంగంలోకి దిగారు. ధర్నా చౌక్లో కాకుండా ముత్యాలంపాడులో దీక్ష